వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మధు మ్యాడీ రిసెప్షన్కి దేవ ఒప్పుకున్నాడు. ఎలా ఒప్పుకున్నాడో వీడియోలో తెలుసుకుందాం. లోహితకి ఏమంటాడంటే, చూడు లోహిత, నువ్వు అత్తయ్యతోటి ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉండు. అనవసరంగా అత్తయ్యకు క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది పెట్ట. అదేంటి వరుణ్ అలా అంటున్నావు? నేను గిట్ట నీ ఫ్యామిలీ కదా, అనుమానం వస్తే డౌట్స్ అడిగితే నేను అడగకపోతే ఏం చేయాలని అంటే వరుణ్ అంటాడు, లేదు నీకు అంతగా డౌట్ వస్తే నాకు అడుగు అని అంటాడు. నువ్వు నన్ను అడుగు అంతే అని అంటే, సరే నిన్ను అడుగుతాను, కానీ మీ అత్తకి నువ్వు ఒక డౌట్ అడుగుతావా అని అంటే ఏంటది అని అంటే, నీకు నాకు మ్యాడీ మధు పెళ్ళిగిట అనుకోకుండానే జరిగింది, అంకుల్ లాంటి వాళ్ళకి ఇష్టం లేకుండా జరిగింది, మన పెళ్ళిగిట ఇష్టం లేకుండా జరిగింది, అవును ఇప్పుడు ఏమంటావు అని వరుణ్ అంట. ఇష్టం లేకపోయినా మధుకి మ్యాడీకి పెళ్ళి తంతు జరిపిచ్చారు, అలాగే వ్రతం గిట జరిపించారు కదా, మనకు కూడా జరిగితే బాగుంటుంది కదా అని లోకి అంటది. అని నువ్వు వెళ్ళి అడుగు అని అంటే, నేను అడగడం కంటే మీ పేరెంట్స్ వచ్చి అడిగితే బాగుంటుంది కదా అని వరుణ్ అంట. మీ పేరెంట్స్ వస్తే అడగడానికి వస్తుంది, నేను ఇప్పుడు వెళ్ళి మామయ్యకి అడిగితే మామయ్య కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చినాకనే చేస్తానని అంటాడు. వ్రతాలు అవి చేయాలంటే మీ పేరెంట్స్ ఉండాలి కదా, సరే ఎప్పుడు వస్తారు మీ పేరెంట్స్ అని వరుణ్ లోకి అడుగు. మీ పేరెంట్స్ ఎప్పుడు వస్తారు లోహి అని అడిగితే, నాకేం తెలుసు అంటే రోజు టచ్లోనే ఉన్నావు కదా అని అంటే, వాళ్ళు ఈరోజు అమెరికాలో ఉంటే రేపు చైనాలో ఉంటారు, వాళ్ళు బిజినెస్ పని కదా, వాళ్ళకు టైం ఎక్కడ ఉంటుంది అని లోకి అంట. సర్లే వాళ్ళు ఇండియాకి వచ్చినాక వాళ్ళ గురించి ఆలోచిస్తాం అని అంటాడు వరుణ్. అయితే ఈ జన్మల మన వ్రతం జరగదా అని లోకి బాధపడుతుంది. మన మధు జరిగిన ఇన్సిడెంట్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది, ఆలోచిస్తుంది అనమాట. నా గతం తాలూకా వాళ్ళు ఎవరైనా నన్ను ఇలా అటాక్ చేశారా, నాకు వెంట వెంటనే ఇలా జరుగుతుంది ఏంటి అని ఆలోచిస్తుంది. ఏంటి మధు అలా ఆలోచిస్తున్నావు, దొంగల గురించి ఆలోచిస్తున్నావా, పోతే పోనీలే ఆ చైన్ గురించి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు అని మన మ్యాడీ అని. నేను పోయిన చైన్ గురించి ఆలోచిస్తలేను, నా ప్రాణం పోయింటే ఏం చేస్తే వాళ్ళవి అని ఆలోచిస్తున్నాను. చాచా అలా మాట్లాడుతున్నావేంటి అని మది అని. చాచా వాళ్ళు దొంగలు తప్ప వాళ్ళు ప్రాణాలు తీసేదంత అయితే కాదు అని అంటాడు. ఒకవేళ అలాంటి వాళ్ళు అయితే వాళ్ళని నేను ఇచ్చిపెట్టను, వాళ్ళని అంతు చూస్తాను అని మ్యాడీ అంటాడు. దాని గురించి ఎక్కువ ఆలోచించి నీ మనసు పాటు చేసుకోకి పనుకో అని అంటాడు. మన దేవ కోపంగా నించుంటాడు. నించోగానే నాగవల్లి వచ్చి, ఏంటి బావా అలా ఉన్నావు అంటే, నువ్వు చేసే పనులన్నీ నాకేం నచ్చట్లేదు అసలు అని అంటాడు. అనగానే అతను ఏంటి బావా అని అంటే, నీ కొడుకు కోడలికి వ్రతం చేయించడం అవన్నీ నాకు నచ్చట్లేదు అని చెప్పాను కదా బావా, పొలిటికల్గా వాళ్ళని మేనేజ్ చేస్తూ అలాగే వాళ్ళ పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తున్నట్లు అందరినీ నమ్మించాలి కదా, అని నమ్మించడానికి ఇదంతా చేసేది అవసరమా? ఊరికెళ్ళి మనం అందరి ముందు చేసింటే అయిపోయేది, మీడియా వాళ్ళు కవర్ చేసేవాళ్ళు, మనం హైలైట్ అయ్యేవాళ్ళం కదా అని అంటారు. జరిగిన డ్యామేజ్ అంత సింపుల్గా పోదు బావా, నువ్వు ఇలా మీటింగ్ పెడితే పొలిటికల్ మీటింగ్ అని అనుకుంటా, మీడియా కవరేజ్ కోసం అలా చేసావని అనుకుంటారు. ఇలా మన ఇంట్లో చేస్తే, ట్రెడిషనల్గా చేస్తే మనం ఒప్పుకున్నామని అందరు జనాలు నమ్ముతారు బావా అని అంటారు. ముఖ్యంగా మ్యాడీని నమ్ముతాడు, మ్యాడీ వాళ్ళ ఫ్రెండ్స్ నమ్ముతాడు, మ్యాడీ వాళ్ళ అత్తమామ గిట నమ్ముతాడు. ఆ తర్వాత మధు అడ్డు తొలగించామనుకో ఎవ్వరికి డౌట్ రాదు అని మన నాగవల్లి దేవకి చెప్తుంది. ఖుషి మూవీలో ఒక నడుము సీన్ ఉంటుంది కదా, అది సేమ్ ఇక్కడ వాళ్ళు పనుకొని ఉంటారు, మ్యాడీ అలాగే మధు పనుకొని ఉంటే మన మధు శారీ కట్టుకుంటుంది అనమాట, బ్లాక్ శారీ కట్టుకుంటుంది. ఆ శారీ పైకి వెళ్ళిపోతుంటే మన మ్యాడీ నడుమును చూస్తాడు. చూడగానే మన మధు మ్యాడీని చూసి, ఏంటి ఏం చూస్తున్నావు అంటే, నేనేం చూస్తలేను అని మ్యాడీ అంటాడు. సేమ్ అలానే నేనేం చూసాను, ఏం చూడలేను మధు అని అంటే, ఎందుకు చూడలేవు, చూసావు కదా 2 గుడ్లు గుడ్ల గుప్పలాగా చూసావు కదా అని అంటది మధు. అయ్యో అదా, నేను నాకు కళ్ళు తెరిచి పనుకోవడం అలవాటు అని మ్యాడీ అంటాడు. అంటే నీ కళ్ళు తెరిచి పనుకోవడం అలవాట, అయితే నోరు మూసుకొని తినడం అలవాట అంటే, అలా ఇలా తింటారు అంటే మళ్ళీ అలా ఇలా పనుకుంటారు అని మధు. ఇలా దొంగచాటుగా చూసావు అనుకో మర్యాద ఉండదంటే, నాకు అమ్మాయిలను దొంగచాటుగా చూడడం అలవాట్లేదు అని మ్యాడీ అంటాడు. ఏం అలవాటు, అమ్మాయిలు నిద్రపోవడం చూడడం అలవాట అని అంటే, అసలు నేను అమ్మాయిలనే చూడను అని మ్యాడీ అంట. మన మధు అంటది, దిగి వచ్చాడండి పెద్ద ప్రవర్తుడు అని అంట. హీరోయిన్ లాంటి నడుము నాకుందనుకో, హీరో లాంటి మనసు నీకుందనుకో చూసుకోవచ్చు, నువ్వు నా భార్యని అని యాక్సెప్ట్ చేసుకొని అప్పుడు ఎంతసేపు అన్నా చూసుకోవచ్చు అని అంటే, అప్పుడు ఎవరు వద్దంటారు అని అంటే, నేనే వద్దంటాను అని మ్యాడీ అంట. నువ్వేం నా పిల్లని కాదు, నేనేం నీ మొగని కాదు, నేనేం చూడలేను అని పనుకుంటాడు. నీలో ఈ చెన్నం వస్తే చాలు, నీ నోటితోటే నేను నువ్వే పెళ్ళామని ఒప్పుకునేటట్లు చేస్తాను. మధు వాళ్ళ అమ్మ నాన్న అలాగే తిలక్ గారు వస్తాడు. మధు అని అంటే, ఏంటండి ఇలా ఏమైంది ఇలా వచ్చారనంటే, మధు మీద అటాక్ జరిగిందంట కదా, అందుకే ఎలా జరిగిందో ఎవరు చేశారో అని తెలుసుకుందామని వచ్చాను, మధుకి ఏమన్నా అయిందంటే, మధుకి ఏం కాలేదు చూడండి మధు అని మధు అప్పుడే వస్తుంది అన్నమాట. ఎంతసేపు అయిందమ్మా వచ్చి మీరు అని అంటే, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అంటే, రౌడీలని చిత్తకుట్టాలే అమ్మ మీ అల్లుడు అని చెప్తుంది.
వాళ్ళు దొంగలా లేకపోతే ఎవరైనా ప్లాన్ చేసి నిన్ను అటాక్ చేయమని చెప్పారా అని తిలక్ గారు అంటాడు. లేదు అంకుల్ వాళ్ళు దొంగలే అని అంటే మళ్ళీ నాగవల్లి అంటాడు, ఇప్పుడు ఏం కాలేదు కదా, క్షేమంగా ఉంది కదా, ఎందుకు అట్లా చేస్తున్నారు అని. నువ్వు గిట్ట ఏం టెన్షన్ పడకుండా తేలిక ఉండు తిలక్ అని చెప్తాడు దేవ. మా షేయలు పిల్లాషిగా మమ్మల్ని చాలా కేర్ చేస్తున్నావు అని అంటే చేయాలి కదా అని అంటాడు. నేను కూడా నీకు ఏదో ఒకటి చేస్తాను అని అంటాడు. సరే నువ్వు చేస్తే చేయకపోయినా నేను చేస్తాను, నీ కొడుకు కోడలు షేబాలన్నీ చూసుకుంటాను అని అంటాడు. బావా రిసెప్షన్ ఎప్పుడు పెడదామని నాగవల్లి అంటది. రిసెప్షనా అంటే అవును మీ పార్టీ వాళ్ళని అందరినీ పిలిచి రిసెప్షన్ పెడదామని చెప్పావు కదా అని అంటది. అంటే అవునవును అని మమ్మీ నాకు ఇష్టం లేదు మమ్మీ అని మ్యాడీ అంటాడు. ఎందుకు నాన్న అని అంటే ఆల్రెడీ పెళ్లి జరిగింది కదా, అలాగే మీరు వ్రతం చేయించారు, మళ్ళీ ఇదెందుకు అని అంటే నా కోడలని అందరికీ తెలియాలి కదా నాన్న అని అంటాడు. మా కోడలు చాలా సంతోషపడుతుంది, అలాగే వాళ్ళ అమ్మ నాన్న గొప్పింటికి కోడలు అయిందని వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు కదా, వరుసకు కోడలైనా కూతుర్లాగా చూసుకుంటుంది నాగవల్లి అని అందరికీ చెప్పుకుంటారు వాళ్ళ బంధువులకు అని చెప్తారు. నాగవల్లి పంతులతో మాట్లాడి మంచి ముహూర్తం పెట్టించు రిసెప్షన్కి అని చెప్తాడు. అందరిని పిలుద్దాం, అందరితోటి మంచిగా ఉందామని చెప్తాడు. తర్వాత మన తిలక్ గారు అంటారు, సరే మేము వెళ్ళేసి వస్తాము, డేట్ అనౌన్స్ చేయండి మేము వస్తామని చెప్తాడు. తర్వాత టిఫిన్ చేసి వెళ్ళండి అని వాళ్ళ వియ్యకూడ వాళ్ళకంటే మన దేవ అంటాడు, ఎందుకు వాళ్ళు బిజినెస్ పర్సన్ కదా, వాళ్ళు కూరగాయలు అమ్ముకోవాలి, టిఫిన్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకు కూరగాయల బిజినెస్ ఎట్లా లాస్ అవుతుంది కదా, వాళ్ళు వెళ్ళని అని చెప్తాడు. నేనేమో అనుకున్నాను మీ అమ్మ నాన్న కూడా చాలా తెలివైన వాళ్ళే అని అంటే మీ తెలివి కన్నా ముందు మా అమ్మ నాన్న ఎంత చెప్పండి అని మధు. కూరగాయలో ఉన్న పురుగులు కానీ చుచ్చులు కానీ చూస్తారు తప్ప మనుషులో ఉన్న పురుగులు కానీ చుచ్చులు కానీ చూడలేరు కదా వాళ్ళు అని అంటది. తిలక్ని తీసుకొని మళ్ళీ వచ్చారు అని అంటే ఆయనే వచ్చారని చెప్పారు కదా, మీ వాళ్ళే చెప్పిండొచ్చు కదా అంటే దేవేందర్ అంకుల్ గిట్ట చెప్పిండొచ్చు కదా, అంకులు ఆయన మంచి ఫ్రెండ్స్ అంట కదా ఒకప్పుడు, అత్తాకోడలు చాలా తెగ మాట్లాడుకేసుకుంటున్నారే అని లోకి వస్తుంది. తర్వాత మొత్తానికి నువ్వు చాలా అదృష్టవంతురాలువే అంటే ఎందుకు అని అంటది. తూతూ మంత్రంగా పెళ్లి జరిగిన గ్రాండ్గా వ్రతం అయితే జరిగింది కదా, ఇప్పుడు రిసెప్షన్ కూడా జరగబోతుంది, ఊహించని విధంగా జరుగుతున్నాయి కదా, అందుకే అదృష్టవంతురాలు అంటే ఊహించని విధంగా జరగట్లేదు అత్తయ్య, నేను అదృష్టవంతురాలని కాదు, మీలాంటి అత్తయ్యని పొందినందుకు నేను అదృష్టవంతురాలని అత్తయ్య, నీలాంటి కోడల్ని పొందినందుకు నేను అదృష్టవంతురాని అని నాగవల్లి. నీకు కొడుకు అయినందుకు మ్యాడీకిడ చాలా అదృష్టవంతుడు అంటే నా కొడుకు అయిందే కాదేమో కానీ నీకు భర్త అయినందుకు చాలా అదృష్టవంతుడు అని. మీరేదో అభిమానంతో అలా మాట్లాడుతున్నారు కానీ నీకు కొడుకు అవడమే మ్యాడీ అదృష్టం అని అంటది. మనలోకి వచ్చి ఇంత అన్యోన్యంగా ఉన్నారేంటి అత్త కోడలు, చిన్ని అని తెలుసు కదా, అంత ప్రేమగా మాట్లాడుతున్నారేంటి వీళ్ళిద్దరు అని అనుకుంటారు. వాళ్ళ మాటన భావన నాకు అర్థం అవ్వట్లేదా లేకపోతే వాళ్ళే నాకు అర్థం అవ్వట్లేదా, ఇవన్నీ ఆలోచిస్తే నాకు నేనే అర్థమయ్యేటట్లు లేను అని లోకి